సియా రామ్మా. ఇద్దరు కూర్చోండి. కూర్చోండిరా. అమ్మా సియా, ఇదిగో పాలు తీసుకో, మీ ఆయనకివ్వు. ఒరేయ్, నువ్వొక్కడవే తాగేసావు. సగం తాగి సగం అమ్మాయికివ్వు. నా మనవరాలకని కష్టపడి మందు కలిపి తీసుకొస్తే వీళ్ళు తాగేస్తున్నారు. ఈవిడ వెళ్ళాక వైదేహిని ఎలాగైనా బయటికి తీసుకుపోవాలి, లేదంటే వీళ్ళకి శోభన జరిగిపోతుందేమో. ఎందుకమ్మా అంత టెన్షన్ పడతావు? జరిగేది జరగక మానదు, జరగనిది ఎప్పటికీ జరగదు. అందుకే మనకేదో జరిగిపోవాలని ఆశించినంత మాత్రాన ఆశించింది జరిగిపోదమ్మా. నువ్వుండరా. ఇప్పటికే ఏం జరిగిందో, ఎందుకు జరిగిందో 100 అనుమానాలతో తల పగిలిపోతుంటే మధ్యలో నీతికమ్మకేంట్రా? అదిగో వైదేహి వచ్చేసింది. అమ్మ వైదేహి, వచ్చావా? అమ్మయ్యా, సీయ లోపలికెళ్ళింది కదా. ఏంటి వెళ్ళేది? నా మొహం. లోపలికి వెళ్ళింది వైదేహి. అనుకున్నా మళ్ళీ నువ్వే తిరిగొస్తావని. వెళ్ళిపోయినంత సులువు కాదక్కా మళ్ళీ తిరిగి చేరడం. నువ్వు పడుకోరా. లోపలికెళ్లకుండా తిరిగొచ్చావేంటి? అసలు వెళ్ళనిస్తే కదమ్మా వెళ్ళడానికి. ఎవరక్కడా? అదే జరిగింది. అక్కడి నుంచి తప్పించుకున్నాను కాబట్టి సరిపోయింది, లేదంటే అందరం దొరికిపోయేవాళ్ళం. ఎంత పనైపోయింది పాపం. అక్కడ వైదేహి ఎంత కంగారు పడిపోతుందో ఏంటో. వైదేహి అక్క కన్నా పాపం నానమ్మే ఎక్కువ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. తీసుకో. సియా, పాలు తీసుకోమ్మా. అయినా ఇంకా ముసుగెందుకు, తీసేయ్. ముసిగెందుకు తీయడంలే వదినా? ఇంకా ముసుగెందుకు వదినా? హోమం ఎప్పుడూ అయిపోయిందిగా. అసలే ఊపిరి సరిగ్గా ఆడదు. ఎంతసేపు అలా ఉంటావు? నువ్వు తీ. వద్దిందు. ఏంట్రా, నీ పెళ్ళ మొహం మమ్మల్ని చూడనివ్వా? రోజు చూసే మొహమే కదా. ఈ మొహం ఆ మొహం కాదిందు.
ఈ మొహం ఆ మొహం కాకపోవడం ఏంట్రా? కొంపదీసి సియా కాదంటావా ఏంటి? ఇందు అర్థం చేసుకో ఏంటి? అర్థమైందిరా. ఒక్కసారి ముసుగేశాక మళ్ళీ ముసుగంటూ తీశాక మొదటిసారి నువ్వే చూడాలంటున్నావు, అంతే కదా? ఈ విషయంలో మాత్రం నీకన్నీ మీ తాత పోలికలే వచ్చాయిరా. సరే, అమ్మాయికి పాలు తాగించు. మనవడా, ఇక మీ ఇష్టంరా. ఇంకా ఇక్కడే ఉన్నావేంటి వదినా? వాళ్ళ మధ్య మనమెందుకు? రా. ఇప్పుడే మధ్యలో ఉండాలో తినా, లేకపోతే కొంపలు అంటుకుపోతాయి. రా వదినా, రా. అయ్యో, రండి. ఒరే మనవడా, తలుపు గడియ పెట్టుకో. వెళ్ళి పడుకో. ఇంకా నాకు నిద్ర రావడంలే వదినా, నువ్వు వెళ్ళి పడుకో. అంత తొందరగా నిద్ర పట్టేస్తే ఈ పాటలెందుకు వదినా? రా, కాసేపు కబుర్లు చెప్పుకుందాం. అబ్బా, ఈవిడ వదిలేలా లేదు. ఒక్క క్షణం ఆలస్యం అయ్యే కొద్దీ వాళ్ళకి మత్తెక్కిపోతుంది. ఇప్పుడేం చెయ్యాలి? రా వదినా, రా. హలో మేడం, చెప్పండి మేడం. సీఎం ముంబైకి రాలేదా? లేదు మేడం. వాట్? రాకపోవడం ఏంటి? ఫోన్ చేస్తే వస్తున్నానని చెప్పారు కదా. బయలుదేరాము అని చెప్పారు మేడం. సగం దూరం వచ్చేంత వరకు టచ్ లోనే ఉన్నారు. తర్వాత ఏమైందో తెలియదు మేడం. మనుషులు రాలేదు, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. నిజమా? వాళ్ళు నిజంగానే బయలుదేరారా? బయలుదేరారు మేడం, నిజం. సరే, డైరెక్టర్ చెప్పింది నిజమే అయితే సియా హోమంలో ఎలా కూర్చుంది? ఛాన్సే లేదే. డైరెక్టర్ ఎవరు ఊర్మిళ? ఏం జరిగింది? సియాకి సినిమా హీరోయిన్ కావాలని పిచ్చి. ఇక్కడ హోమం ఆగిపోవాలంటే భార్య ఉండకూడదు కదా. అందుకే ముందుగానే ఒక డైరెక్టర్తో మాట్లాడి సినిమా ఆఫర్ వచ్చినట్టు నమ్మించాను. అంతే, సియా బయలుదేరింది. ఏహే, సిఏ ఎక్కడే ఉంది? హోమం జరిగిందంటే మళ్ళీ అదే మాట్లాడతావేంటి? ఛాన్సే లేదు. సియా పొద్దున్నే ఇంట్లో నుంచి బయలుదేరింది. ముంబైకి సగం దూరం వరకు వెళ్ళింది. కానీ ఏమైందో తెలీదు. సగం దూరంలోనే వెనక్కి తిరిగి వచ్చేసిందట. నిజమా? అవును. సగం దూరం నుంచి తిరిగి వచ్చేసరికి సాయంత్రం అవుతుంది. అప్పుడు ముందు నుంచి హోమంలో ఉండడం ఎలా సాధ్యం? ఛాన్సే లేదు కదా. ఇప్పుడు నీకు జరిగిన ఎక్స్పీరియన్సే అప్పుడు నాకు జరిగింది ఊర్మిళ. ఆ రోజు పెళ్లి ముహూర్తం సమయానికి డైరెక్టర్ దగ్గరుంది, కానీ ఇక్కడ పెళ్లి అయిపోయింది. పెళ్లి జరిగింది వేరెవరికో అంటే ఎవ్వరూ నమ్మలేదు. ఇప్పుడు మళ్ళీ అలాగే మనిషి ఉండకపోయినా ఏదీ ఆగడం లేదు. ఏదో మ్యాజిక్ చేస్తున్నారు ఊర్మిళ.
అప్పుడు నేను ఇదే మాట చెప్తే నన్ను పిచ్చివాళ్ళ చూశారు. కానీ నేను మాత్రం నిన్న అలా చూడను ఊర్మిళ. ఎందుకంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం. అనుకున్నది అనుకున్నట్టు జరగకపోయినా నువ్వు నా కోసం చేస్తున్న ప్రయత్నం నన్ను మైమరపింప చేస్తోంది. ఊర్మిళ, నువ్వంటే నాకు చాలా పిచ్చి. ఎంత పిచ్చంటే నాకే కనుక పిచ్చి ఉంటే ఆ పిచ్చి తగ్గేంత పిచ్చి. ఆగు ఊర్మిళ. ఎప్పటికప్పుడు నా సొంతమవుతావన్న ఆశ పుట్టిస్తూ మళ్ళీ నిరాశనే మిగులుస్తున్న ఊర్మిళ. కానీ నువ్వు నాదానివయ్యే రోజు కోసం ప్రతిరోజు ఎదురు చూస్తూనే ఉంటాను. అలా జరిగింది వదినా మా పెద్ద మనవడు పెళ్ళి. ఇంకేంటి వదిన విశేషాలు? నిప్పుల మీద కూర్చోపెట్టినట్టు నన్ను ఇక్కడ కూర్చోపెట్టి ఇంకేం విశేషాలు అంటే ఏముంటాయి నా బొంద విశేషాలు? నా దగ్గరే ఉంటాయి వదినా, మీరే చెప్పండి. లోపల వీళ్ళు ఎంత దూరం వెళ్ళిపోయారో ఏమిటో. కర్మరా దేవుడా. ఏదో అవుతుంది వైదేహి. ఇన్నాళ్ళు నా మనసు దగ్గరవుతున్నా అడుగులు ముందుకు పడేవి కాదు వైదేహి. కానీ ఈరోజేంటో అస్సలు వెనకడుగు వెయ్యాలనిపించడం లేదు. ఏ ఆలోచనలు నన్ను ఆపడం లేదు. ఎందుకో అసలు నీ మెడలో తాళిబొట్టు కట్టుంటేనా ఈ రేయి మన జీవితంలోనే మధుర రేయిగా మిగిలిపోయి ఉండేది. కానీ నేను తాళిబొట్టు కట్టలేదు కదా, అందుకే వెనకడుగు వేస్తున్నాను. తాళిబొట్టు కట్టింది మీరే,
మీకు అన్ని హక్కులు ఉంటాయి, కానీ సియా, మీరు సియా భర్త, మీరు సియాకే సొంతం. మన మధ్యలో ఈ దూరం ఎప్పుడు ఇలాగే ఉండాలి. ఆ? హ్మ్. ఇదే ఇదే ఈ ఆలోచనే దూరాన్ని ఇంకా ఇంకా పెంచుతుంది. మనం ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నాం. ఎప్పుడో ఒకటి కావాల్సిన వాళ్ళం. అయినా మీరు సియాకే సొంతం. ఎలాగైనా నేను వెళ్ళిపోతాను. అంతవరకు మనం దూరంగానే ఉండాలి. దూరంగా దూరంగా ఉండాలి అంటూ దగ్గరగా వచ్చేస్తున్నావు వైదేహి. అవును, మీరు కూడా దగ్గరగానే వస్తున్నారు. ఆ పాలల్లోనే ఏదో తేడా ఉంది. మా నాన్నమ్మ ఏదో కలిపింది. మనల్ని కలపడానికా? తప్పు, ఆ మాట అనకూడదు. మనం ముందడుగు కాదు, వెనకడుగు వేయాలి. మనం ఎంత వెనకడుగు వేస్తే అంత దూరంగా ఉంటాం. అదే మీకు, నాకు, సియాకు అందరికీ మంచిది. ఈరోజు బాగా ఊసిపోయింది వదినా. నిద్ర పట్టక పిచ్చిదాన్లా అటూ ఇటూ దొర్లుతుండేదాన్ని. నాకు మాత్రం నువ్వు వదలక పిచ్చెక్కిపోతోంది. సరే వదినా, నాకు నిద్రొస్తుంది, నేను పడుకుంటాను. అలాగే వెళ్ళండి, నేను కూడా వెళ్తాను. అమ్మయ్యా, ఈడ వదిలింది. ఉసేసియా, నేను వెనకడుగు వేస్తాను, మీరు వెనకడుగు వేయండి. అప్పుడు దగ్గర దూరం అయిపోతుంది. ముందడిగేసిన దగ్గరికి, వెనకడిగేసిన దగ్గరికి. నేను కాదు, పాలు. పాలు తప్పు. నేను కాదు, పాలు పాలు పాలు. పాలు
కదా